హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ స్టార్టింగ్లోనే నేను పనితో అయితే మొదలు పెడుతున్నాను. ఫస్ట్ అయితే అంట్లన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది నాది అనేది చిన్నగా వ్లాగ్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు అయితే షూట్ చేశాను. దాని తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూషన్లో తర్వాత రోజు అయితే వస్తుంది, చూసేయండి. ఇంకా ఈరోజు అయితే ఫస్ట్ నేను అంట్లన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఈవినింగ్ 4కి అలాగైతే నేను పనులు అయితే అన్నీ మొదలు పెడతానమాట. అంటే మార్నింగ్ ఒకసారి అంట్లు తోముకుంటాము, మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి అంట్లు తోముకుంటానమాట. అందు గురించి ఫస్ట్ అయితే అంట్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అవన్నీ మళ్ళీ బయట టబ్బులు అయితే పెడుతున్నాను. మీకు వానలు పడుతున్నాయా? మాకైతే అప్పుడప్పుడు పడతా ఉన్నాయి. ఇంకా మాకు వాన అంటే భయం వేసేస్తుంది. మొన్నే కదా వచ్చింది విజయవాడలో ఫ్లడ్ లాగా. అసలు ఆ భయం వేస్తూ ఉందన్నమాట. వాన అంటేనే భయం వేస్తూ ఉంది ఇక్కడ జనాలకి కానీ మాకు కానీ. పాపం అంటే ఎవరు ఇబ్బంది పడినట్టే కదా. అందు గురించి అయితే మాకు భయంగా బాధగా ఉంటుందన్నమాట. కానీ చిన్న చిన్న వర్షాలే కాబట్టి సరిపోతుంది. పెద్ద వానలు అయితే రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అంట్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ షింక్ అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. దాని తర్వాత వాటర్ బాటిల్స్ అవన్నీ ఎక్కడ పెట్టుకొని సర్దుకుంటున్నాను అనమాట. ఇల్లు ఉడ్చుకొచ్చుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ సోఫాలన్నీ కూడా ముందు టేబుల్ కిందకైతే దోసేసి ఇంకా వాటర్ బాటిల్స్ అవి ఖాళీ చేసి బయట అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలకే మర్చిపోబాకండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. పాత వాళ్ళు అయితే లైక్ చేసి ఒక మంచి కామెంట్ అయితే ఇవ్వండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానన్నమాట. అలాగే మనకి ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేస్తానని చెప్పాను కదా, ఆ లింక్ కూడా కింద అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా దాని తర్వాత ఎక్కడ అన్నీ సర్దేసి నేనైతే ఇల్లు అయితే ఊడ్చుకొస్తామైతే మొదలుపెట్టాను. ఇంకా ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. మొన్న సండే టెంపుల్కి వెళ్ళాం కదా, ఇంకా హెడ్ బాత్ చేసి వెళ్ళాను. ఇంకా హెడేక్ వచ్చేస్తుందని ఇంకా రాగానే ఇంకా ముందు ఫుల్గా నూనె అయితే పెట్టేసుకున్నాను లెగిసి. ఇంకా ఇల్లు అనేది మొత్తం ఊడ్చుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమంది 2 సార్లు ఇల్లు ఊడ్చుకొని 2 సార్లు అంట్లు తోముకొని ఇలా ఇన్ని పనులు అనేవి చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే దసరా నవరాత్రులు మంచిగా చేసుకుంటున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? ఎంతమంది కనకదుర్గమ్మ టెంపుల్కి వస్తున్నారు అనేది కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు ఏమేమి స్పెషల్ చేసుకున్నారు అనేది కూడా నాతో షేర్ అయితే చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇన్స్టాలో మన ఛానల్కి 7500 ఫాలోవర్స్ అయితే వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి చాలామంది ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మంచి కామెంట్స్ కూడా చేస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి నేను దేవుడికి సాంబ్రాణి పుల్ల అయితే వెలిగించుకుంటున్నాను. దీపారాధన అయితే నేను డైలీ అయితే చేయట్లేదు. హెడ్ బాత్ చేసిన రోజు అయితే నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను. అలాగే ఫ్లవర్స్ కూడా లేవన్నమాట ఇంట్లో. చాలా రేట్ అయితే ఉంటున్నాయి బయట. అందు గురించి ఇంకా ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చుకోలేదన్నమాట. అయినా బయటకు కూడా వెళ్ళట్లేదు ఈ మధ్య. ఇంట్లోనే ఉంటున్నాం కదా, అందు గురించి అయితే నేను ఫ్లవర్స్ అవి ఏమీ తీసుకొచ్చుకోలేదన్నమాట. ఇంకా దాని తర్వాత ఇంకా దేవుడి పటాలు అవన్నీ మీకు అలాగా అయితే చూపిస్తూ ఉన్నాను. ఇట్లా అయితే డెకరేట్ చేశాను కదా. ఇంకా దసరా అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి లోన్ అయితే పెట్టేస్తాను. ఇంకా బయట తులసమ్మకు కూడా సాంబ్రాణి పుల్ల అయితే పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత దానిమ్మకాయలు అవి అయితే ఒలిచాను అనమాట. మొన్న టెంపుల్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్య అయితే ఇచ్చారు. దానిమ్మకాయలు, యాపిల్స్ అవన్నీ ఇచ్చారనమాట. ఇంకా దానిమ్మకాయలు అట్లాగే ఉంటే నేను తినను, మా ఆయన తిండని చెప్పేసి ఇంకా అలాగైతే ఒలిచేసి బాక్స్లో అయితే పెట్టేశాను. బాక్స్లో ఒలిచేసి ఉంటే కనుక తినటానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అందు గురించి. ఇంకా ఈ బాటిల్లో ఏంటి అంటే మా అన్నయ్య నాకు పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక సీక్రెట్ లిక్విడ్ అయితే చేసి ఇచ్చారు. చాలా రిలీఫ్ వస్తుంది. పంటి నొప్పికి కానీ, కాళ్ళ నొప్పులకు కానీ, తలనొప్పికి కానీ, గొంతు నొప్పికి కానీ, జలుబుకి కానీ, దగ్గుకి కానీ ప్రతి ఒక్క దానికి అది అయితే యూజ్ అవుతుంది. చాలా బాగుంది. నాకు కూడా చాలా వరకు పెయిన్ అయితే రిలీఫ్ వస్తుంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను నైట్ అయితే కొంచెం అన్నము అలాగే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. వంకాయ టమాటా కర్రీ చాలా బాగా వచ్చింది. అసలు ఎంత బాగుందంటే మొత్తం అయిపోయింది అనమాట కర్రీ. ఎప్పుడు మిగులుతుంది కొంచెమైనా కానీ, ఇప్పుడైతే అసలు కొంచెం కూడా మిగలలేదన్నమాట. మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది.
అంత బాగుంది. ఇంకా కర్రీ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేస్తూ మేమైతే నైట్ 35 మూవీ అయితే చూసాము. అదే నివేత థామస్ది 35 సినిమా అయితే వచ్చింది కదా, ఇది చిన్న కథ కాదు. ఆ మూవీ అయితే చూసాము, చాలా బాగా అనిపించింది. ఇంకా అంటే పిల్లల మూవీస్ ఇష్టపడి పిల్లల గురించి ఆలోచించే వాళ్ళ గురించి వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది. ఇంకా మా ఆయన అయితే నాకు అన్నం అయితే తినిపిస్తూ ఉన్నారు. ఇంకా మా ఆయన తింటూ నేను కూడా పక్కన కూర్చొని ఒక 2 ముద్దలు అయితే తిని లాస్ట్లో ఇంకా నేను కొంచెం కలుపుకొని తిన్నానమాట. మళ్ళీ నాకు తినిపిస్తూ ఉంటే మా ఆయనకి సరిపోదు కదా, అందు గురించి ఇంకా 2 ముద్దలు పెట్టించేసుకొని దాని తర్వాత నేను కూడా తినేసి ఇంకా పడుకున్నాను అనమాట. రాత్రి అంట్లు అవి కూడా క్లీన్ చేయలేదు. ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ అయితే పప్పు అదంతా కడిగేసుకుంటున్నాను. దోశలకైతే పోసాను అనమాట, దోశలకి పోసాను, అదైతే కడుగుతున్నాను అనమాట. నేనైతే ఈరోజు కొర్రలతో దోశ అయితే వేస్తున్నాను, చాలా హెల్దీ అనమాట. అంటే 1 మినప్పప్పు అలాగే 2.5 బియ్యం అయితే వేసుకుంటున్నాను, 1 కప్పు కొర్రలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా అదంతా నానబెట్టేసి కొంచెం మెంతులు కూడా వేసి నానబెట్టాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేనైతే దీన్ని రుబ్బుకుంటున్నాను అనమాట. నేను ఇన్స్టెంట్గానే వేస్తాను, ఇన్స్టెంట్గా వేసినా కానీ చాలా క్రిస్పీగా అలాగే మంచి కలర్లో అయితే దోశలు అయితే వస్తాయి. మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు కొర్రల ప్లేస్లో జొన్నలు కానీ రాగులు కానీ అలాగే ఏది కావాలితే అదైతే వేసుకోవచ్చు. అరికలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు. నేను ఫస్ట్ కొర్రలతో అయితే స్టార్ట్ చేద్దామని కొర్రలు అయితే తీసుకొచ్చుకున్నాను, చాలా బాగున్నాయి దోశలు. మళ్ళీ రేపు డీమార్ట్కి వెళ్ళినప్పుడైతే నేను మిగతావి ఏమన్నా తీసుకొచ్చుకోవాలి. నేను ఇడ్లీ రైస్ తెచ్చుకున్నాను కానీ అది ఎట్లా యూస్ చేయాలో తెలియట్లేదు. మీ ఎవరికైనా ఇడ్లీ రైస్తో ఏమన్నా చేయొచ్చు అనేది మీకు రెసిపీస్ అనేవి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మంచి మంచి రెసిపీస్ మీ పేరుతో నేను ఒక వ్లాగ్ అయితే నేను మీ చెప్పిన రెసిపీని నేను వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేసి నేను ఆ వంటనైతే ట్రై చేస్తాను, ఎలా వచ్చింది ఏంటి, హిట్టా ఫ్లాపా అని. ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేశాను, కొంచెం పల్లీలు కొబ్బరి అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు జీలకర్ర వేసి రుబ్బుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. లాస్ట్లో పోపు కూడా పెట్టుకున్నాను. దోశల్లోకి ఎప్పుడైనా ఉట్టు కొబ్బరి చట్నీయే కాకుండా నేను ఉల్లికారం కూడా చేస్తానండి, చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయలు, నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే కారం ఉప్పు కొంచెం బెల్లం వేసి కొంచెం రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా రోట్లో దంచే ఓపిక నాకు లేక నేను మిక్సీ అయితే చేస్తున్నాను, కాబట్టి కొంచెం పేస్ట్ ఇలాగైతే వచ్చింది. కొంచెం బెల్లం కూడా వేసుకోండి, అసలు ఎంత బాగుండిద్ది అంటే మీరు అట్లన్నీ చట్నీ వదిలేసి ఆ కారంతోనే తింటారు, అంత బాగుంటుంది. అల్టిమేట్గా ఉంటుందన్నమాట ఉల్లిపాయ కారం. ఇంకా మా హస్బెండ్ నేనైతే ఇంకా చట్నీ అంతా అట్లాగే ఉంచేసాము, ఈ ఉల్లిపాయ కారం వేసుకొని తింటున్నామన్నమాట, తినేసాము. ఇంకా ఈ రెసిపీ వచ్చేసి మా నాయనమ్మ రెసిపీ అనమాట. మా నాయనమ్మ దోశలు వేసిందంటే చాలు ఉల్లికారం ఖచ్చితంగా చేసేది, అంత ఇష్టం అనమాట మాకు. ఉట్టిదే తినేసేవాళ్ళము. ఇంకా రోట్లో చేస్తే అసలు అమృతంలాగా ఉంటుంది ఆ ఉల్లిపాయ కారం అయితే, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా దాని తర్వాత అయితే నేను కొంచెంగా ఆనియన్స్ అవి కట్ చేసుకొని నేను దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను, దోశలు అయితే వేస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఆనియన్ దోశ అంటే ఇష్టం? ఆనియన్ దోశ, ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, గీ దోశ, కారం దోశ, మీకు వీటిలో ఏ దోశ అంటే ఇష్టం అనేది నాతో చెప్పండి. ఇంకా మేమైతే ఆనియన్ దోశ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక దోశ అయితే ప్లెయిన్ దోశ వేసేసి దాని తర్వాత ఆనియన్ దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా ఫస్ట్ది అయితే నేను దిష్టి తీసేస్తాను, దాని తర్వాత వచ్చి ఇంకా ప్లెయిన్ దోశ ఫస్ట్ మా ఆయనకి వేసిస్తానమాట. దాని తర్వాత నేను ఆనియన్ దోశలు అయితే స్టార్ట్ చేస్తాను. నేను ఎక్కువ ఆనియన్స్ ఉండటానికైతే ఇష్టపడతాను అనమాట దోశలో. కొంతమందికి లైట్గా ఆనియన్ దోశ అంటే లైట్గా ఆనియన్స్ ఉండాలి, నాకైతే ఆనియన్ దోశ అంటే ఫుల్గా ఆ దోశ కన్నా ఎక్కువ ఆనియన్స్ ఉండాలన్నమాట, అప్పుడే నేను ఇష్టంగా తింటాను. కాబట్టి ఇంకా ఆనియన్స్ అయితే ఇట్లాగైతే వేస్తున్నాను, ఎందుకంటే రెండు దోశలు తిన్నా పొట్ట ఫిల్ అయిపోవాలంట అనమాట నాకు. ఓ 4-5 తింటే నాకు సాటిస్ఫై ఉండదు, కాబట్టి 2 తిన్నా స్టఫింగ్తో తింటే నాకు బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని నుంచి అన్ని ఉల్లిపాయలు అలాగైతే వేస్తున్నాను. ఇంకా మీకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, మీరు ఏ బ్రేక్ఫాస్ట్ అయితే ఇష్టంగా తింటారు అనేది నాతో షేర్ అయితే చేసుకోండి. అలాగే రేపటి బ్లాగ్లో ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే వస్తుంది, ఖచ్చితంగా చూడండి. అలాగే
నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్. అట్లా ఒక్కొక్కటి నేను నా కలెక్షన్స్ అంటే నేను బడ్జెట్లో నేను కలెక్ట్ చేసిన ఈ 4 ఇయర్స్లో నేను కలెక్ట్ చేసుకున్న నా కలెక్షన్స్ అనేవి నేను మీ ముందుకైతే చూపిస్తాను. అలాగే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అనేది నాతో అయితే చెప్పండి, ఓకేనా. ఇంకా దోశలు అనేవి వేసుకొని నేనైతే ఇట్లా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను తినేది ఏమీ షూట్ చేయలేదండి. మీరైతే ఖచ్చితంగా ఆ ఉల్లికారం అయితే రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాతో షేర్ అయితే చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.